ఈసారి జరగనున్న లోక్సభ ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారిన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో మాత్రం ఒక మహా సంగ్రామాన్ని తలపిస్తున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా తృణమూల్ కాంగ్రెస్ బీజేపీల మధ్య పోరు సాగుతుంది. ఈడీ సీబీఐల పేరుతో మోదీ అవలంబిస్తున్న కక్ష సాధింపు విధానాలకు తీవ్రంగా వ్యతిరేకిస్తూ బీజేపీ బ్లాక్మెయిల్ రాజకీయాలను ఎండగడుతూ ఓవైపు బీజేపీపై మమతా దీదీ యుద్ధం ప్రకటించగా ఎలాగైనా మమతా దీదీ ప్రభంజనానికి అడ్డుకట్ట వేయాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే కామ్రేడ్లు కంచుకోటలో కమలం వికసించిన విషయం తెలిసిందే. ఒకప్పటి కమ్యూనిస్టుల కంచుకోట పశ్చిమ బెంగాల్లో గత కొన్నేళ్లుగా సంచలన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 42 లోక్సభ స్థానాల్లో దేశంలోనే 3వ స్థానంలో ఉన్న బెంగాల్లో గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 18 సీట్లు గెలిచి తృణమూల్ కాంగ్రెస్ కు పక్కలో బల్లెంలా మారింది. 34 సీట్ల నుంచి 22 సీట్లకు తృణమూల్ కాంగ్రెస్ పరిమితం కావాల్సి వచ్చింది. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 77 స్థానాలు గెలిచి బెంగాల్లో ఎదురులేదనుకున్న దీదీకి బీజేపీ చుక్కలు చూపిస్తోంది. ఈసారి హిందుత్వ ఓట్లను ఆకర్షించే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. రెండు పార్టీల మధ్య ఓట్ల శాతం 3 మాత్రమే తేడా ఉండటం విశేషం. ఇక కాంగ్రెస్ పార్టీ 2019 లోక్సభ ఎన్నికల్లో 4 సీట్ల నుంచి 2 సీట్లకు పడిపోగా కామ్రేడ్లు ఉన్న 2 సీట్లను కోల్పోయి ఉనికినే కోల్పోయారు. రాష్ట్రంలో 34 ఏళ్లు అప్రహిత హతంగా రాజ్యమేలిన కామ్రేడ్లు బెంగాల్ బెబ్బులి మమతా బెనర్జీ దెబ్బకు అడ్రస్ లేకుండా పోయారు. జ్యోతి బసు, బద్దాదేవ్ భట్టాచార్య, సోమనాథ్ చటర్జీ వంటి ఉద్దండులను దేశానికి అందించిన బెంగాల్లో ఇప్పుడు కామ్రేడ్లు కనుమరుగయ్యారు. ఇక కాంగ్రెస్ పార్టీ కనుచూపు మేర కనిపించకుండా పోయింది. రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేస్తూ కామ్రేడ్ల స్థానంలో కాషాయం పార్టీ పాగా వేయటం అనూహ్య పరిణామంగా చెప్పుకోవచ్చు. మమతా దీదీ 42 లోక్సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తుంది. మోదీ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ రాష్ట్రంలో తాము చేసిన అభివృద్ధిని ప్రధానంగా ప్రస్తావిస్తోంది. బీజేపీ మతతత్వ విధానాలను విమర్శిస్తూ ముస్లిం ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం దీదీ చేస్తున్నారు. మోదీ హయాంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, కార్పొరేట్ వ్యవస్థలతో కుమ్మక్కవటం వంటి అంశాలను లేవనెత్తుతున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ పార్టీలు బెంగాల్లో పూర్తిగా చతికిల పడటం ఆ పార్టీకి అనుకూలంగా మారింది. మమతా బెనర్జీ అవలంబిస్తున్న ఏకపక్ష విధానాలు, తృణమూల్ కార్యకర్తల మితిమీరిన ఆగడాలను బీజేపీ తనను అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇటీవలే రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ సర్కార్ భారీగా నిధులు సమకూర్చింది. బెంగాల్లో పాగా వేయటానికే ఇదంతా చేసిందనే ప్రచారం జరుగుతోంది. సర్వేలు ఏమంటున్నాయి? పశ్చిమ బెంగాల్ విముఖ పోటే ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. టీఎంసీకి 21 నుంచి 22 సీట్లు, బీజేపీకి 19 నుంచి 20 సీట్లు రావచ్చని సర్వేలు వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్ 2 సీట్లలో 1 సీటు కోల్పోవచ్చని అంచనా వేస్తున్నాయి. సిఏఏ చట్టం, కేంద్ర ప్రభుత్వం తాజాగా అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ బెంగాల్లో ప్రభావం చూపేలా ఉంది. బెంగాల్ విభజన తర్వాత బంగ్లాదేశ్ నుంచి భారీగా వలస వచ్చిన దళిత ప్రాబల్య మాధవ సామాజిక వర్గం దశాబ్దాలుగా పౌరసత్వం కోరుతుంది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ విధానాలపైనే నా పోరాటమని దీదీ చెప్తుంటూ దీదీ అరాచక పాలనను అంతిమ గీతం పాడటమే తమ లక్ష్యంగా బీజేపీ అంటోంది. ఏది ఏమైనా బెంగాల్లో మాత్రం ఈసారి పోటీ రసవత్తరం కానుంది. బెంగాల్లో తృణమూల్ విజయ పరంపర కొనసాగుతుందా? కాషాయం తన జెండాను ఎగరవేస్తుందా? జూన్ 4 వరకు వేచి చూడాలి.